Welcome to J. Kumar Digital Classes. Learn maths step by step in English and Telugu. హలో పిల్లలు, జై కుమార్ డిజిటల్ క్లాసెస్కి స్వాగతం. ఈరోజు మనం ఫ్రాక్షన్స్ గురించి చాలా సులభంగా నేర్చుకుందాం. ఒక పిజ్జాను 4 సమాన భాగాలుగా కట్ చేశామని అనుకోండి. అందులో ఒక భాగాన్ని మాత్రమే తీసుకుంటే దానిని 1/4 లేదా 1/4 అంటారు. అంటే మొత్తం వస్తువులోని ఒక భాగాన్ని ఫ్రాక్షన్ అంటారు. ఇప్పుడు ఫ్రాక్షన్లోని భాగాల గురించి తెలుసుకుందాం. ఫ్రాక్షన్లో ఉండే 2 ముఖ్యమైన భాగాలను తెలుసుకుందాం. ఫ్రాక్షన్లో పై భాగంలో ఉండే సంఖ్యను న్యూమరేటర్ అంటారు. ఇది మనం తీసుకున్న భాగాలను సూచిస్తుంది. కింది భాగంలో ఉండే సంఖ్యను డినామినేటర్ అంటారు. ఇది మొత్తం ఎన్ని సమాన భాగాలు ఉన్నాయో తెలియజేస్తుంది. ఉదాహరణకు 1/4లో 1 అనేది న్యూమరేటర్, ఎందుకంటే మనం ఒక భాగాన్ని తీసుకున్నాం. 4 అనేది డినామినేటర్, ఎందుకంటే పిజ్జాను మొత్తం 4 సమాన భాగాలుగా కట్ చేశాం. కాబట్టి పై సంఖ్య తీసుకున్న భాగాలు కింది సంఖ్య మొత్తం భాగాలను చూపిస్తుంది. ఇప్పుడు మరికొన్ని ఫ్రాక్షన్స్ ఉదాహరణలు చూద్దాం. మొదటి ఉదాహరణ 1/2. ఒక వస్తువును 2 సమాన భాగాలుగా చేసి ఒక భాగాన్ని తీసుకుంటే దానిని 1లో 2 భాగాలు అంటే 1/2 అంటారు. రెండో ఉదాహరణ 1/4. ఒక వస్తువును 4 సమాన భాగాలుగా చేసి ఒక భాగాన్ని తీసుకున్న 1/4 అంటారు. మూడో ఉదాహరణ 1/8. ఒక వస్తువును 8 సమాన భాగాలుగా చేసి ఒక భాగాన్ని తీసుకుంటే 1/8 అంటారు. గుర్తుంచుకోండి పిల్లలు, వస్తువును ఎన్ని సమాన భాగాలుగా విభజించామో అది డెనామినేటర్, మనం ఎన్ని భాగాలు తీసుకున్నామో అది న్యూమరేటర్. పిల్లలు, మనం ప్రతిరోజు చూసే చాలా వస్తువుల్లో ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఉదాహరణకు ఒక చాక్లెట్ను 8 సమాన భాగాలుగా విభజించరాని అనుకోండి. అందులో 3 భాగాలు తింటే దానిని 3/8 అంటారు. అంటే మొత్తం 8 భాగాల్లో 3 భాగాలు తీసుకున్నామని అర్థం. ఇలాగే పిజ్జా, కేక్, యాపిల్ వంటి వస్తువులను సమాన భాగాలుగా పంచినప్పుడు కూడా ఫ్రాక్షన్స్ ఉపయోగిస్తాం. అందుకే ఫ్రాక్షన్స్ మన రోజువారీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు మీరు చెప్పాలి పిల్లలు, ఈ కేక్ను 6 సమానముగా విభజించారు. అందులో రాహుల్ 2 భాగాలు తిన్నాడు. రాహుల్ తిన్న ఫ్రాక్షన్ ఏది? సరైన జవాబు ఏంటో ఆలోచించండి. మీకు 5 సెకండ్ల సమయం ఇస్తున్నాను. 5, 4, 3, 2, 1. మీ జవాబు సిద్ధమైందా? చాలా బాగుంది. ఇప్పుడు సరైన జవాబు చూద్దాం. సరైన జవాబు ఏ 2/6. ఎందుకంటే కేక్ను మొత్తం 6 సమాన భాగాలుగా విభజించారు. రాహుల్ వాటిలో 2 భాగాలు తిన్నాడు, కాబట్టి అతను తిన్న ఫ్రాక్షన్ 2/6. చాలా బాగా ప్రయత్నించారు పిల్లలు. ఈరోజు మనం ఫ్రాక్షన్ అంటే ఏమిటి, న్యూమరేటర్, డినామినేటర్, అలాగే కొన్ని ఉదాహరణలు నేర్చుకున్నాం. తరువాతి వీడియోలో న్యూమరేటర్ మరియు డినామినేటర్ గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి సులభమైన మ్యాథ్స్ వీడియోస్ కోసం జై కుమార్ డిజిటల్ క్లాసెస్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.